లోక్సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్రవిచిత్రమైన ఘటనలు జరిగాయి. సాక్షాత్తు ప్రధాని మోదీపై లోక్సభలో దాడికి కుట్ర జరిగిందని స్పీకర్ చెప్పడం సంచలనంగా మారింది. రాజ్యాంగంపై కాంగ్రెస్ నేతలకి గౌరవం లేదని మోదీ ఈ ఘటనపై స్పందించారు. అయితే కేవలం నిరసన తెలిపితే దాడికి కుట్ర చేశామని ఆరోపించడం సిగ్గుచేటంటూ విమర్శించారు ప్రియాంక గాంధీ. లోక్సభలో నిన్న ప్రధాని మోదీ సాయంత్రం 5 గంటలకు మాట్లాడాలి. కానీ అనూహ్యంగా ఆ ప్రసంగం వాయిదా పడింది. కాంగ్రెస్ మహిళా ఎంపీలు మోదీపై దాడికి ప్రయత్నించారా? అందుకే మోదీ వెనక్కి తగ్గారా? మోదీపై దాడిని స్పీకర్ ముందే ఊహించారా? సాయంత్రం 5 గంటలకు ముందు కొన్ని క్షణాల వరకు మోదీ ప్రసంగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అకస్మాత్తుగా ఈ ప్రసంగం వాయిదా పడింది. మోదీ సభకు వస్తారని తెలిసి కాంగ్రెస్ ఎంపీలు ఆయన కుర్చీని చుట్టుముట్టారు. కుర్చీ చుట్టూ బ్యానర్ను ప్రదర్శించారు. దీంతో సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో లోక్సభలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. స్పీకర్ ఓం బిర్లా మాత్రం ముమ్మాటికి మోదీపై దాడికి కుట్ర జరిగిందని అంటున్నారు. అందుకే తాను సభకు రావద్దని మోదీకి సూచించినట్టు చెబుతున్నారు. నిన్న లోక్సభలో ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ సభ్యులు కుట్ర చేశారని ఓం బిర్లా ఆరోపించారు. అందుకే తాను సభకు రావద్దని ప్రధాని మోదీని కోరినట్టు తెలిపారు. లోక్సభలో ప్రధాని మోదీ కూర్చొని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టడం దారుణమన్నారు. తన ఛాంబర్లో కూడా విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. ప్రధాని సభకు రాకముందే తనకు సమాచారం రావడంతో ఆయన్ను రావద్దని కోరినట్టు చెప్పారు. పార్లమెంటు చరిత్రలో ఇలా తొలిసారి జరిగిందన్నారు స్పీకర్ ఓం బిర్లా. जब सदन के नेता को सम्माननीय महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था तो मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य